Hi friends, ఎలా ఉన్నారు? Welcome to my channel all about finance and me. Here I am going to explain all the things related to finance like earning money, spending money and insurance, mutual funds, etc. Okay friends, I request you to subscribe my channel, like my videos, share my videos to your friends and also follow me on Instagram and Facebook. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా అవసరం అవుతుంది మనకి, ఎందుకు అవసరం అవుద్ది అనేది తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాము. మన లైఫ్లో రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఆర్ డెత్ అవ్వచ్చు, ఆర్ ఏదైనా అనారోగ్యానికి మనం గురవ్వచ్చు. అలా మనకి ఏమైనా అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మన మీద ఉండే డిపెండెంట్స్‌కి యూజ్ అవుతదనమాట. లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీ మనం తీసుకుంటే మన మీద డిపెండ్ అయిన వాళ్ళకి అది యూజ్ అవుతది. ఓకే. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా అనేది ఒక కాంట్రాక్ట్ లాంటిదనమాట. ఒక కాంట్రాక్ట్, ఒక ఒప్పందం లాంటిది. ఎవరి మధ్యలో? ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ పాలిసీ హోల్డర్ మధ్యలో ఒక ఒప్పందం లాంటిది. ఎగ్జాంపుల్, నేనే ఒక పాలిసీ తీసుకున్నాననుకోండి. నాకు అండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్యలో ఒక ఒప్పందం అన్నమాట. పాలిసీ హోల్డర్ అనే నేను ఇప్పుడు పాలిసీ తీసుకుంటే నేను ఒక పాలిసీ హోల్డర్‌ని అవుతాను. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం పే చేస్తాను. ప్రీమియం అంటే మనీ, అమౌంట్. ఒక సమ్ అష్యూర్డ్ అని అనుకుంటాము. ఆ సమ్ అష్యూర్డ్‌కి ఎంత ప్రీమియం వస్తదో ఆ ప్రీమియం మంత్లీ అయినా, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, సింగిల్ ఒకటేసారి కూడా కట్టుకోవచ్చు. పాలిసీ హోల్డర్ అంటే నాకు ఏమైనా అయినప్పుడు ఆ లంసమ్ ఎక్కువ మొత్తం ప్రీమియం, లంసమ్ అమౌంట్ సమ్ అష్యూర్డ్ డెత్ జరిగినప్పుడు డిపెండెంట్స్‌కి పే చేస్తారనమాట. ఈ ప్రీమియం అనేది ఏజ్‌ని బట్టి, హెల్త్ కండిషన్స్‌ని బట్టి, ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది ఫ్రెండ్స్. ఈ డిపెండెంట్స్ అంటే ఎవరు? డిపెండెంట్స్ అంటే నామినీస్ అనమాట. ఈ నామినీస్ అనేది మనం 2, 3 మెంబర్స్‌ని పెట్టొచ్చు. అంటే ఓల్డ్ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్‌కి అండ్ వైఫ్, చిల్డ్రన్ వీళ్ళందరిని ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే దాన్ని విభాగాలు విడదీస్తారనమాట. 50%, 20%, 75% అట్లా మనం విడదీసి 70% వీళ్ళకి చెందాలి, 50% వీళ్ళకి చెందాలి, ఇంకా 25% వీళ్ళకి చెందాలి అట్లా అని పెట్టుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అసలు ఎందుకు అవసరం? మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు అవసరం అనేది తెలుసుకుందాము. లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం? లై ఎవరి మీదైతే డిపెండెంట్స్ ఉంటారో, ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటదో వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అవసరం ఫ్రెండ్స్. ఒకవేళ డిపెండెంట్స్ లేరు, సింగిల్ ఉంటే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అవసరం లేదు. ఓకే. మన సీఈఓ ఎవరో ఒక సీఈఓ అన్నారు, పిల్లలు అవసరం లేదు అనే విషయం అన్నారు గదా! అతను, అతను కరెక్ట్‌గా అన్నాడో, రాంగ్ అన్నాడో నేను చెప్పలేను ఫ్రెండ్స్. మీరే తెలుసుకోండి గానీ, సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. అతను ఏ ఉద్దేశ్యంతో అన్నాడో ఐ విల్ సే మై ఒపీనియన్. సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. ఈ రోజు చూస్తున్నాం గదా ఫ్రెండ్స్ న్యూస్‌లో మర్డర్స్, రేప్స్ అని, మొన్న ఇప్పుడు వరదలొచ్చాయి. అలా కష్టాలు రకరకాల కష్టాలొస్తున్నాయి. ఓకే. అంతా బానే ఉంది. ఇంక ఏం కష్టం లేదు. లైఫ్ స్మూత్‌గా వెళ్తుందనుకుంటే గూడా రకరకాల జబ్బులొస్తాయి మళ్ళీ. ఆ పిల్లల ఫీజులు, మళ్ళీ హౌస్ రెంట్‌లు, ఇక ఇన్ఫ్లేషన్ గురించయితే మీరు చెప్పవలసిన పని లేదు. ఇన్ఫ్లేషన్ ఈ రోజు రోజు ఖర్చులు, ఇవన్నీ చూస్తూ ఉంటే అతనన్నదే నిజమని అనిపిస్తది ఫ్రెండ్స్. పిల్లల్ని కని, వాళ్ళని కష్టపెట్టి, అడ్జస్ట్ చేసి ఇదంతా అంటే అదంతా కష్టంగానే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, మన టాపికొద్దాము. లైఫ్ ఇన్సూరెన్స్‌ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఫ్రెండ్స్. ఒక రామ అనే ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. ఆ వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు. వైఫ్, పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలు. అండ్ దెన్ ఈ ఉద్యోగం చేస్తున్నప్పుడు అతను ఒక హోమ్ లోన్ తీసుకొని ఈఎంఐ ప్రాసెస్‌లో హోమ్ లోన్ తీసుకొని ఒక హౌస్ కూడా కొనుక్కున్నాడు. ఓకే. అంతా హ్యాపీ. హి ఈజ్ స్టేయింగ్ ఇన్ ఎ ఓన్ హౌస్. ఇంకా అప్పుడు లైఫ్ అంతా నార్మల్‌గా జరుగుతున్నప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రామ అనే వ్యక్తికి ఏమైనా జరిగిందనుకోండి. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది. అలాంటివేమైనా అయినప్పుడు గాని, లేకపోతే ఒక యాక్సిడెంట్ గాని, అనుకోకుండా ఒక జబ్బు ఏదైనా వచ్చిందనుకోండి. ఈ రామ అనే వ్యక్తి ఇప్పుడు రామ అనే వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉందనుకోండి. ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతది? ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుద్ది అని చెప్తాను. ఈ రామ అనే వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉంది.
ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే అతను ఇన్స్యూరెన్స్ ఒక సమ్ అష్యూర్డ్ అని తీసుకుంటాడు గదా! కొన్ని లక్షలు, ఒక 50,00,000 30,00,000, 20,00,000 అని అనుకోని తీసుకుంటాడు గదా! ఆ 20 ల ఏక మొత్తంలో లంప్ సమ్ అమౌంట్ వాళ్ళ నామినీస్‌కి ఇస్తారు. ఆయన మీద ఉన్న డిపెండెంట్స్‌కి ఇస్తారు. ఇంకా ఆయన ఈఎంఐ ఉంటది గదా! ఆ లోన్ గూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆ ఈఎంఐ ఆ నామినీ ఆ లైఫ్ ఇన్స్యూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బులతో నామినీస్‌కి ఇస్తారు. లోన్ గూడా క్లియర్ అవుతది. అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గూడా స్మూత్‌గా సాగుతది. ఇంటి ఖర్చులకి ఇదంతా మనకి అమౌంట్ ఒస్తది. ఆ అమౌంట్‌తో అడ్జస్ట్ చేసేయొచ్చు. లైఫ్ అనేది ఇంకా నార్మల్‌గానే లీడ్ అవుతది వాళ్ళకి. అతను ఉన్నా లేకపోయినా నార్మల్‌గానే ఉంటది. ఒకవేళ ఇన్స్యూరెన్స్ లేదు, అతను ఇన్స్యూరెన్స్ తీసుకోలేదనుకోండి ఏమవుతది? ఇంటి ఖర్చులకి ఇంటి ఖర్చులనేది మనం రోజు రోజు అవుతూనే ఉంటది గదా ఫ్రెండ్స్. ఇంటి ఖర్చులనే దానికి ఇబ్బందయితది. నెక్స్ట్ డే ఖర్చులకి. మళ్ళీ ఈ హోమ్ లోన్ పే చేయాలి. హోమ్ లోన్ ఈఎంఐ పే చేయాలి. ఇట్ విల్ బి ఏ ట్రబుల్. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతది ఫ్రెండ్స్. ఏదో ఒక ఎడ్యుకేషన్ దొరుకుద్ది. బట్ అనుకున్నది దొరకదు. అనుకున్నది మనం చదవాలి పిల్లలు ఏదైతే చదవాలనుకుంటున్నారో వి కాంట్ గో అన్నమాట నెక్స్ట్. ఆ పిల్లలకి కష్టమవుతది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది ఏంటంటే ఒక డబ్బుతో తయారు చేసిన వల లాంటిదనమాట. మన చుట్టూ ఒక వలలాగా ఉంటది. దాన్ని డబ్బుతో తయారు చేస్తాం. మనకేమన్నా అయినప్పుడు అది ఫ్యామిలీ మెంబర్స్‌కి సపోర్ట్ అవుతదనమాట. మనం ప్రీమియం వాయిదా పద్ధతిలో పే చేస్తాం ఫ్రెండ్స్. బట్ మనకేమన్నా అయినప్పుడు ఒక ఒకేసారి ఏక మొత్తంలో మన కుటుంబానికి ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేది పే చేసి మన కుటుంబాన్ని ఆదుకుంటది. కుటుంబాన్ని అంటే డిపెండెంట్స్‌ని ఆదుకుంటదనమాట. లైఫ్ ఇన్స్యూరెన్స్‌ని లైఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని మనము కంపేర్ చేయొద్దు ఫ్రెండ్స్. పోల్చకూడదు. ఓకే ఫ్రెండ్స్. నాకు గూడా ఎల్ఐసి ఏజెన్సీ ఉంది. అండ్ ఐ విల్ ఫేస్ థింగ్స్ లైక్ యూ. థింగ్స్ లైక్ థిస్. అంటే అది ఇప్పుడు ఎక్కడైనా కస్టమర్ దగ్గరెళ్ళినప్పుడు అక్కడే పెడితే అంతొస్తది గదా! ఇక్కడ పెడితే ఇంతొస్తది గదా! అలా అని చెప్తారు. బట్ అట్లా ఇన్స్యూరెన్స్‌ని పోల్చొద్దు ఫ్రెండ్స్. ఇన్స్యూరెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్‌డి చేసావు ఆర్ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ స్కీమ్స్ ఇవన్నిట్లలో మనం డబ్బు చేస్తున్నామనుకోండి ఇన్స్యూరెన్స్ ఇవ్వకుండా. అప్పుడేమవుద్ది వాళ్ళేంటి మనం ఎంతైతే కడుతున్నామో అప్పటి వరకు ఎంత వడ్డీ అయితే జమ అయిందో అది మాత్రమే పే జేస్తారు. బట్ నువ్వు ఇన్స్యూరెన్స్ తీసుకుంటే మనం లేకపోయినా గూడా మన కుటుంబానికి డబ్బొస్తది. మనం ఉన్నా గూడా ఒస్తది. ఇన్స్యూరెన్స్ అంటే అలా ఉంటది ఫ్రెండ్స్. ఇంకా ఓకే ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారు మీరు? ఎవరెవరికి పాలిసీస్ ఉన్నాయో కామెంట్ జేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు. అండ్ ఒకవేళ మీరు రిచ్ అయితే మనకవసరం లేదు ఫ్రెండ్స్. రిచ్ అయితే అది ఆస్తులనేవి ఇట్లా కొండల్లాగా ఉంటాయి. నెక్స్ట్ మన డిపెండెన్స్ యూజ్ అవ్వడానికి. ఒకవేళ రిచ్ కాదు. మనం తెస్తేనే మన ఫ్యామిలీ మెంబర్స్ తింటారు. నువ్వు తెస్తేనే నేను తింటా అనే సిట్యుయేషన్ ఉన్నప్పుడు లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది అవసరమే ఫ్రెండ్స్. అకార్డింగ్ టు మీ. సో, తీసుకోండి. ఎవరైతే మన మీద డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళు లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. Like my video, share my video, and follow me on Facebook and Instagram, friends. Thank you very much.